మీకు తెలుసా అండి మన ఇంటెస్టైన్స్ 2 విధాలుగా డివైడ్ చేస్తుంటుంది. ఒకటి స్మాల్ ఇంటెస్టైన్, అదర్ వన్ ఈజ్ లార్జ్ ఇంటెస్టైన్. సో స్మాల్ ఇంటెస్టైన్ ఎంత లెంత్ ఉంటుందో మీరు ఏమైనా గెస్ చేయగలుగుతారా అండి? సో ఇట్ ఈస్ 22 to 23. ఓకే, 23 ఫీట్ లాంగ్ ఉంటుందన్నమాట. సో 22 to 23 ఫీట్ లాంగ్. అదేవిధంగా లార్జ్ ఇంటెస్టైన్ ఎంత ఉంటుందో మీరు ఏమైనా గెస్ చేయగలుగుతారా? 5 ఫీట్ లాంగ్ ఉంటుందన్నమాట. సో యాక్చువల్లీ మన ఇంటెస్టైన్స్ అనేవి కొద్దిగా కాయిల్డ్ ఉండడం వల్ల మనకు అంత లెంత్ ఉన్నట్టు అనిపించదు, కానీ యాక్చువల్లీ చాలా లెంతీగా ఉంటాయి అన్నమాట. సో ఈ లైక్ స్టమక్ కానీ ఇంటెస్టైన్స్ కానీ ఇవన్నీ మనకి ఏంటి అంటే మనం తీసుకున్న ఫుడ్ని ప్రతిదీ ప్రాపర్గా డైజెస్ట్ అవ్వడానికి ప్లస్ అబ్జర్వ్ అవ్వడానికి, లాస్ట్ లైక్ అది బయటకి ఫీసెస్ కింద వచ్చేసేటప్పటికి అందులో ఎటువంటి యూస్ఫుల్ న్యూట్రియంట్స్ అనేవి బయటికి ఎలిమినేట్ అవ్వట్లేదు అనమాట. సో ఎంత వీలైతే అంత మటుకు వాటర్ రీఅబ్జర్ప్షన్ కానీ న్యూట్రియంట్స్ రీఅబ్జర్ప్షన్ కానీ జరుగుతూనే ఉంటాయండి. ఇట్స్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కదండి. మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ మళ్ళీ కలుద్దామండి.